బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి రోజే మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా తిరిగి తేరుకోలేకపోయింది. వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఏ దశలో కూడా ఇంపాక్ట్ ను చూపించలేక మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్ వల్ల కంప్లీట్ గా డ్రాప్ అయిపోయిన ఈ సినిమాకు షోకు కలెక్షన్లు భారీగా తగ్గుముఖం పట్టగా వర్కింగ్ డేస్ లో డెఫిసిట్లు నెగటివ్ షేర్స్ ను సొంతం చేసుకునే రేంజ్ లో పడిపోయింది సినిమా. కానీ సినిమా రీ ఎడిట్ వర్షన్ చాలా బెటర్ గా ఉంది. సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా బోర్ అనిపించిన సన్నివేశాలను తొలగించడం, పూర్ గ్రాఫిక్ సీన్స్ ని రిమూవ్ చేసి బెటర్ సీన్స్ ను యాడ్ చేయడం, బోర్ అనిపించిన సీన్స్ ని తొలగించడం లాంటివి చేయడంతో క్రిస్ప్ రన్ టైమ్ తోనే సినిమా తెరకెక్కినప్పటికీ కూడా ఓవరాల్ రెస్పాన్స్ డీసెంట్ గా ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ లో ఆల్రెడీ సినిమా మీద నెగటివ్ ఇంపాక్ట్ గట్టిగా పడిపోవడంతో సినిమాను చూడడానికి వర్కింగ్ డేస్ లో జనాలు పెద్దగా థియేటర్స్ కి రావడం లేదు. వీకెండ్ లో వస్తారు అనుకున్నా కానీ ఒక పక్క మహావీర్ నరసింహ సినిమా, మరో పక్క ఇప్పుడు కింగ్డమ్ సినిమాలో రిలీజ్ అవుతూ ఉండటంతో హరిహర వీరమల్ల సినిమా తేరుకునే అవకాశం లేకపోయింది. కానీ ఇక్కడ మేజర్ తప్పు మేకర్స్ దే అని చెప్పవచ్చు. రీ ఎడిట్ వర్షన్ పర్వాలేదనిపించే విధంగా ఉన్నప్పటికీ కొంచెం ముందుగానే తేరుకొని ఆ వర్షన్ ని రిలీజ్ చేసి ఉంటే సినిమాకు తొలి రోజు మరీ ఈ రేంజ్ నెగటివ్ టాక్ కాకుండా అబోవ్ యావరేజ్ లెవెల్ రెస్పాన్స్ అయినా దక్కి ఉండేది. తద్వారా కలెక్షన్లు ఈ రేంజ్ లో డ్రాస్టిక్ ఫాల్ అయితే ఉండకపోవచ్చు. కానీ బాక్సాఫీస్ దగ్గర సినిమా ఫలితాన్ని అంచనా వేయలేకపోయిన మేకర్స్ పూర్ గ్రాఫిక్ సీన్స్ ను కూడా ఏమాత్రం అంచనా వేయలేక అలానే చూస్తారు, జనాలు ఆదరిస్తారు అని ఎక్స్పెక్ట్ చేయగా అదే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో నెగటివ్ గా మారి సినిమా కలెక్షన్లపై ఇప్పుడు ఓవరాల్ రిజల్ట్ పై భారీగా ఇంపాక్ట్ చూపించి బాక్సాఫీస్ దగ్గర వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో ఒకటిగా నిలిచే విధంగా మార్చేలా చేసిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.